కోరుతున్నాం. మహాదేవుని కార్తీక మాస విలాసంగా అలరారుతున్న ఈ ప్రాంగణంలో దీపారాధన గురించి, శివతత్వం గురించి ప్రవచనామృతాన్ని అందించేందుకు విచ్చేశారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీమతి అరుణాచల మాధవి గారు. అరుణాచలానికి వెళ్ళిన వారు కాలినడకన గిరి ప్రదక్షిణ చేస్తూ ఉంటారు. కానీ 14 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణ మార్గాన్ని అంగప్రదక్షిణతో పూర్తి చేసిన ధన్యురాలు శ్రీమతి అరుణాచల మాధవి గారు. అరుణాచలేశ్వరుని మహిమలను, 63 మంది నాయనార్ల జీవిత చరిత్రను ప్రచారం చేసేందుకు తమ జీవితాన్ని అంకితం చేశారామె. అటువంటి ధన్యురాలు ఈనాడు మన కోటి దీపోత్సవానికి విచ్చేసి ప్రవచనామృతాన్ని అందిస్తున్నారు. మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య వారిని వేదికపైకి సవినయంగా ఆహ్వానిస్తూ ఈనాటి దీపోత్సవంలో ప్రవచనామృతాన్ని అందించవలసిందిగా కోరుతున్నాం. శ్రీ అపీతకుచాంబా సమేత అరుణాచలేశ్వరాయ నమః. ఓం నమో భగవతే శ్రీరమణాయ. ఓం సుందరేశాయ నమః. అరుణాచలమనుచు స్మరించువారల అహము నిర్మూలింపుము అరుణాచల. ఈ కోటి దీపోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న భక్త మహాశయులందరికీ మొదటిగా నా హృదయపూర్వక నమస్సులు. ఎందుకంటే భక్తుడు దొరికితేనే భగవంతుడు దొరుకుతారు. భక్తుడి ద్వారానే ప్రపంచంలో వ్యాప్తి చెందిన పరమ చైతన్యం రూపం ధరించి అరుణగిరిగా ఆవిర్భవించింది. భక్తుడి కోరిక మీదే పరమేశ్వరుడు అనేక దివ్యలీలను, మహాత్మ్యాలను ప్రదర్శించారు. కానీ ఈరోజు ఇంతటి మహత్తరకరమైన వేదికని, మహత్తరకరమైన అవకాశాన్ని ప్రసాదించిన, భక్తి ఉంటే భగవంతుడు దొరుకుతారు. కానీ భక్తుడికి భగవంతునికి మధ్య భక్తి చాలా ప్రాముఖ్యమైనది. భక్తి టీవీ ద్వారా ఆధ్యాత్మిక ప్రపంచంలోనే విప్లవాత్మకమైన వరవడిని ప్రసాదించిన శ్రీ నరేంద్ర చౌదరి గారి దంపతులకు నా హృదయపూర్వక నమస్సులు. కోటి దీపోత్సవం ప్రారంభమైన దగ్గర నుంచి ఈ మహావేదికపై అనేక మంది మహాత్ములు తమ అనుగ్రహ భాషణాలతో మనల్ని పునీతం చేసిన ప్రతి ఒక్కరి పాదపద్మములకు నా హృదయపూర్వక ప్రణతులు. అసలు దీపోత్సవం అంటే చాలా పురాతనమైనది. బ్రహ్మ విష్ణువుల మధ్య జ్యోతిస్తంభంగా ఆవిర్భవించిన పరంజ్యోతి యొక్క ఆది అంతాలను కనుగోవాలని బ్రహ్మ విష్ణువులు ప్రయత్నించి తమ ప్రయత్నాలతో కనుగొనలేమని తెలుసుకుని శరణు పొందిన తత్వమే అరుణాచల దీపోత్సవ తత్వం. అలాగే మనం బుద్ధి అహంకారాలతో ఆత్మజ్యోతిగా ప్రకాశిస్తున్న పరంజ్యోతిని మన ప్రయత్నాలతో దర్శించుకోలేమని తెలుసుకున్న క్షణమే శరణు పొందిన తరువాత హృదయంలో స్ఫురించిన తత్వమే దీపతత్వం అని భగవాన్ రమణ మహర్షి ఎంతో కొనియాడారు. అలాంటి దీపోత్సవం ఈరోజు మనం దర్శించుకోవడానికి ఇంతమందికి ఇంత వేదికను తయారు చేసిన ప్రతి ఒక్కరూ ఎంతో పునీతులు. దర్శించిన మనము ఎంతో పునీతులం. ఎందుకంటే ఈ రోజున సింహాచలం నృసింహస్వామి ఇక్కడ కొలువై ఉన్నారు. సాక్షాత్తు ఏ క్షేత్రం నుంచైనా అనేక మంది అధిష్టాన దైవాలు ఇక్కడ కొలువై వారి వారి అనుగ్రహాన్ని మనకి ప్రసాదిస్తున్నారు. మనం అనుకుంటాం అది వచ్చింది ఉత్సవమూర్తే కదా, పంచలోహాలతో చేసిందే కదా అనుకుంటాం. ఆ భావనని తీసేసి సద్భావనలో మీ అందరినీ కూడా నడిపించటానికి పరమేశ్వరుడు ఒక దివ్యలీలను మనకు అనుగ్రహించారు. ఏంటంటే ఇప్పుడు అరుణాచల కార్తీక దీపోత్సవం జరుగుతుంది. అందులో భాగంగా నిన్న ధ్వజారోహణ చేసి సకల దేవతలను ఆహ్వానించి కార్తీక దీపోత్సవాన్ని దర్శించమని ధ్వజారోహణ జరిగింది. రేపు 23వ తారీఖున పంచమూర్తులు అంటే అరుణాచలేశ్వరుడు పంచరథాలపై అరుణాచల మాడవీధుల్లో విహరిస్తారు. విహరించి వచ్చిన తర్వాత సాయంకాలం 7 గంటలకి యథాస్థానానికి రథం వచ్చిన తర్వాత
రథంలో కొలువైన ఉత్సవమూర్తిగా మనం అనుకునే సోమాస్కందమూర్తికి స్వేద బిందువులు కారుతూనే ఉంటాయి. ఇప్పుడు చెప్పండి, అది విగ్రహమా లేకపోతే దైవమా? చాలా ఆలయాలలో, పెద్ద పెద్ద ఆలయాలలో పరమేశ్వరుడు ఎప్పుడైతే ఉత్సవమూర్తి రూపంలో బయటికి వచ్చారో, వచ్చిన తర్వాత ఆలయంలో పవళింప సేవ కానీ పూజలు కానీ నిలిపివేస్తారు. ఎందుకంటే ఆ శివలింగంలో ఉన్న దైవశక్తి ప్రతినిధిగా ఉత్సవమూర్తి వెళ్తున్నారు. ఇక్కడికి వచ్చింది సాక్షాత్తు నృసింహస్వామి అనే అనుభూతి, అవగాహన మనకు కలిగితే గనక నిజంగా మనం ధన్యులం. అలాంటి భక్తి చరిత్రలోనే తలమానికంగా నిలిచిపోయిన శైవ సాంప్రదాయంలో 63 నాయనార్లు ఎంతో తమ త్యాగ నిరతితో సాక్షాత్తు కైలాసంలో ఉన్న పరమాత్మని భూమి మీద నడిపించి మనందరికీ మార్గదర్శకత్వం చేసిన 63 మహాత్ముల కన్నా మన భక్తి ప్రపంచం మన దేశం. ఆధ్యాత్మిక సంపదకే కాక భౌతికంగా మనం ఎన్నో వనరులు ఉన్నాయి, కానీ ఆధ్యాత్మిక సంపద కావాలంటే మటుకి మన భారతదేశం ఎంతో ఉన్నతంగా కొనియాడబడుతుంది. అలాంటి ఈ భూమిలో, అందులో మన తెలుగు రాష్ట్రంలో భక్త కన్నప్ప నాయనార్ అంటే ఒక శివలింగానికి రక్తం కారుతుంటే తన కన్నునే అర్పించి భక్తి ప్రపంచంలోనే తనమాలికంగా నిలిచిపోయిన ఆయన చరిత్ర మనకు ఆదర్శం కావాలి. ఏదో పరిమితితో పరమాత్మ ఇంతే చేయగలరు అని ఎప్పుడు అనుకోవద్దు. కాకపోతే ఇక్కడ మనకి కావాల్సింది ఏంటంటే పరమాత్మ యొక్క అనుగ్రహం. పరమేశ్వరుని యొక్క వైభవాన్ని తెలుసుకోవాలంటే ఎవరూ చెప్పలేరు. అంటే పరమేశ్వరునికి ఎదురుగా ఇంకో శక్తి లేదు. ఆ శక్తే తన గురించి తను ప్రచారం చేసుకుంటుంది. అందుకే అరుణాచల మహాత్మ్యంలో పరమేశ్వరుడు తన వైభవాన్ని తానే చెప్పుకున్నారు. ఆయన దయ, ఆయన కరుణ ఎంత గొప్పదో ఆయనే మనకి వివరించే ప్రయత్నం చేశారు. అదేంటంటే అరుణగిరిపై రాత్రి మినుకుమంటూ మినుకుడు పురుగు వెళుతూ తన కాంతిని ప్రసరింపచేసిందని తనకి తెలియని జ్ఞానాన్ని ప్రసాదించారు. అంతేకాకుండా సీతాకోక చిలుక చిన్న చిన్న రెక్కలతో అరుణగిరిపై ఎగురుతుంటే ఆ తనకి చల్లని గాలిని ప్రసాదిస్తుందని దానికి ముక్తినే ప్రసాదించారు. అలాగే ఆకురాల్చే కాలంలో చెట్టు నుంచి ఆకులన్నీ రాలిపోయిన తర్వాత అయ్యో ఒక్క ఆకు కూడా తన కోసం ఉంచుకోలేదే, దీనికి ముక్తినివ్వాలని పరమేశ్వరుడు ఆ చెట్టుకు కూడా ముక్తినిచ్చారు. భూమిలో ప్రకంపన వల్ల కొండ మీద రాయి కింద పడితే తన పాదాల దగ్గర పడి ఉంది ఎన్నాళ్ళ నుంచో అని దానికి ముక్తినిచ్చారు. ఒక గజ్జి కుక్క వేసవి కాలంలో ఎండకి తాళలేక ఒక కోనేరులో స్నానమాచరించి పైకి వచ్చి తన సహజమైన ధోరణిలో దేహాన్ని విదిలించగానే ఆ దేహాన్ని అంటుకున్న నీటి బిందువులు వెళ్ళి అరుణగిరిని తాకగానే అరుణగిరి పరమాత్మ ఇంత వేసవిలో కూడా తనకి చల్లదనాన్ని ఇస్తుందని ఆ కుక్కకి ముక్తినిచ్చారు. ఇప్పుడు చెప్పండి, ఎంత దయామయుడో పరమేశ్వరుడు మనం కనుక్కోగలమా? ఏ విధంగా అనుగ్రహిస్తారో ఆయన అనుగ్రహాన్ని మనం లెక్కలు వేయగలమా? కానీ మధుర మీనాక్షి ఆలయంలో ఒక అద్భుతమైన దివ్యలీలని పరమేశ్వరుడు ప్రసాదించారు. 63 దివ్యలీలల్లో మధుర మీనాక్షి ఆలయంలో ఒక ఆడపంది 10 పిల్లల్ని పెట్టి చనిపోతే మా ఇంట్లో ఇప్పుడు మన భర్త ఏం చేస్తారంటే, మీరు అందరూ అతిథులు రాగానే చీర కట్టుకుని కాఫీ పట్టుకుని వస్తే నాకు ఎంతో అవమానంగా ఉంటుంది. ఎందుకంటే నా పరువు పోయినట్టు ఉంటుంది. ఇంటి యజమాని కాఫీ పట్టుకుని చీర కట్టుకురావటం ఏంటి అనేది చాలా బాధగా ఉంటుంది ఎవరికైనా సరే. అలాగే జగత్తుకి తండ్రి అయిన పరమేశ్వరుడు నీచ జన్మలలో అతి నీచమైన జన్మ పంది జన్మ. ఆడపంది రూపంలో పరమేశ్వరుడు వచ్చి ఆ పంది పిల్లలకి పాలిచ్చారు. అది చూసి పార్వతీదేవి తల కొట్టుకుంది, నాదా ఎవరి సత్తా స్ఫూర్తి చేత సకల సృష్టి పుట్టి పెరిగి లయమవుతుందో ఆ లయకారకుడు నువ్వేంటి నాదా వెళ్ళి ఆ ఆడపంది రూపాన్ని ఎత్తి వాటికి పాలు ఇవ్వటం ఏంటి? నీ కంటి చూపుతోటే వాటి కడుపులు నింపేయచ్చు, నువ్వు సాక్షాత్తు వెళ్ళటం ఏంటని చాలా కుమిలిపోయింది పార్వతీదేవి.
అప్పుడు పార్వతీదేవితో పరమేశ్వరుడు, దేవి, ఎవరి సృజనాత్మకం చేత సకల సృష్టి పుట్టి లయమవుతుందో వారు ఆ జీవులు నాపై కురిపించే ప్రేమ, వారికి నేను తిరిగి ఏమివ్వాలో తెలియక అసక్తుడయ్యాను. కాబట్టి వారి ప్రేమకు ప్రతిగా నేను ఏమివ్వాలో తెలియక బాధపడుతున్నాను. ఏమైనా నీచ జన్మలు ఉంటే చెప్పు, అవి ఎత్తి తీర్చుకుంటాను అని సాక్షాత్తు పరమేశ్వరుడే మన కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. మనకి ఎవరో వచ్చిన వ్యక్తి పరమేశ్వరుడు అని తెలియదు. పరమేశ్వరుడు అని తెలియకపోయినా కూడా సాక్షాత్తు పరమేశ్వరుడే వచ్చి రూపంతో వచ్చినప్పుడు తన కన్న కొడుకునే కోసి వండి పెట్టిన ఘన చరిత్ర కలిగిన భూమి మనది. అలాంటి ఈ భూమిలో కోటి దీపోత్సవం అనే కార్యక్రమాన్ని ఇంత అత్యంత అద్భుతంగా చేసి ఇంతమంది భక్తులని, ఇంతమంది మహాత్ములని, ఆయా క్షేత్రాల అధిష్టాన దైవాలని ఇక్కడికి రప్పించి మనకి ఇంత అనుగ్రహాన్ని అందిస్తున్న ఎన్టీవీ యాజమాన్యానికి ఎలా కృతజ్ఞతలు చెప్పుకోగలం చెప్పండి. ఇప్పుడే రాగానే శివలింగానికి అభిషేకం చేయమని గిన్నెతో పాలివ్వగానే కార్తీక మాసం కోటి దీపోత్సవంలో సాక్షాత్తు అరుణాచలేశ్వరుడికే అభిషేకం చేసుకున్న అనుభూతి ఇచ్చిన వీరందరికీ మనం ఏ మాటలతో మనం ప్రశంసించగలం చెప్పండి. ఇంతటి అద్భుతమైన కార్యక్రమం ఈ కోటి దీపోత్సవం అనే పేరుతో మనందరినీ, ప్రతి భక్తుణ్ణి, వీరి సదుద్దేశం ఏంటంటే, వీరి సంకల్పం ఏంటంటే, ఎప్పటికైనా ఏ మహాత్ముడిదైనా సరే, ఏ దైవాన్నైనా దర్శించుకుని భక్తిని ప్రజ్వలింపచేసి మనలో ఉన్న ఆర్తిని బయటికి రప్పించి, నాకు కూడా భక్తి ఉంది, నేను కూడా మహాత్ములు ఇష్టపడుతున్నాను, నేను కూడా దైవాన్ని ఇష్టపడగలుగుతున్నాను, వారి అనుగ్రహం నా మీద ఉంది అని ఎవరికైనా చిన్న సంకల్పం వస్తే వెంటనే పరమాత్మ యొక్క నిరంతరమైన అపారమైన కరుణని తలుచుకోగానే వారు జీవుడు బ్రహ్మైక్యం చెందటానికి మధ్యలో చిన్న సహాయం చేసిన వారికి వారి పుణ్యం ఎంత పెరుగుతుందో మనం ఊర్ధ్వలోకాలకు వెళ్ళినప్పుడు అర్థమవుతుంది. ఇంతటి మహత్తరకరమైన వేదికతో మొత్తం ఈ 2 రాష్ట్రాలు పునీతమైపోయి ఉన్నాయి. ఎందుకంటే మహాత్ముడు దొరికారంటే చాలు మనకి. అలాంటిది ఒక్క మహాత్ముడు దొరికితేనే మన జీవిత పంట పండినప్పుడు ఇంతమంది మహాత్ముల్ని ఒకే వేదికపై కూర్చోబెట్టిన ఆ ఆది దంపతుల్లాంటి నరేంద్ర చౌదరి గారి దంపతులకి మరోసారి కృతజ్ఞతలు. ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నారు అని మీరు అనుకోవచ్చు, కానీ అందరినీ ఒక వేదిక దగ్గర తీసుకుని సామూహికంగా చేయించడం చాలా కష్టమైన పని. ఇంట్లోనే ఏదన్నా ఒక శుభకార్యం చేయడానికి మనం ఇన్ని కష్టాలు పడుతుంటే 14 రోజుల పాటు, సంవత్సరం కాలం పాటు ఎంతో కృషి చేసిన ఈ యాజమాన్యానికి మనం కృతజ్ఞత చెప్పకపోతే భగవంతుడు కూడా హర్షించరు దీన్ని. ఎందుకంటే అసలు పరమేశ్వరుడు తత్వాన్ని అర్థం చేయించాలంటే కోటి జన్మల పుణ్యం కావాలి. అలాంటిది శివ అని కార్తీక మాసంలో ఒక్క మాట మన నోటి మాట రావాలంటే కోటి జన్మల పుణ్యం రాశీభూతమైతే కానీ ఇక్కడ జరగదు. అంటే గంగా స్నానంలో పుణ్యస్నానం ఆచరించినా కానీ, చంద్రుడి వల్ల తాపం పోయినా కానీ ఒక్క మహాత్ముని దర్శనం చేత మన ప్రారబ్ధ ఆగామి సంచిత కర్మలు బుగ్గిబూడిదైపోతాయి. అలాంటి అవకాశాన్ని మనం ఉన్న చోట నుంచి కొంచెం కూడా ధనం కూడా ఖర్చు లేకుండా, ఏమీ లేకుండా ఇంతటి వేదికని తయారు చేసిన వారికి ఎంతటి పరమేశ్వరుడి మహత్తరకరమైన అనుగ్రహం ఉందో మనం ఊహించుకోవచ్చు. ఇంకా ఇక్కడ దైవం రూపంగా నడయాడుతోంది అనే అనుభూతి ఈ ప్రాంగణంలోకి ప్రవేశించగానే అర్థమైంది. ఆ అనుభూతిని మీరందరూ కూడా అనుభవించాలని కోరుకుంటున్నాను.
ఇక పరమేశ్వరుని యొక్క వైభవం, భక్తుల యొక్క వైభవం, ఈ దీపోత్సవం యొక్క సంకల్పం ఏంటంటే అందరి హృదయాల్లో జ్ఞానంగా ఉన్న ఆ జ్ఞాన జ్యోతిని వెలిగించాలంటే బాహ్యంగా ఈ కోటి దీపోత్సవంలో పాల్గొన్న భక్తులందరికీ ఈ ప్రదేశం వల్ల పునీతులవుతారు. కానీ మీకు ఒక్క విషయాన్ని చెప్తాను, ఏంటంటే కరోనా సమయంలో మనం రోగ నిరోధక శక్తి పెరగాలని యాంటీవైరస్ ఇంజెక్షన్లు చేయించుకున్నాం. ఈ కోటి దీపోత్సవ కార్యక్రమంలో భక్తి టీవీ వారందరూ మనకి ఎందుకంటే భక్తి ఇంజెక్షన్ చేస్తున్నారు. దీంతో మళ్ళీ సంవత్సరం కోటి దీపోత్సవం వరకు ఈ 14 రోజులు మనం అనుభవించిన ఈ అనుభవాన్ని బయట ప్రాపంచకమైన విషయాల్లోకి వెళ్లకుండా భగవంతుడి వైపే లక్ష్యం పెట్టుకుని మనం సాగాలని వారు చేసే కృషికి సర్వదా 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 కృతజ్ఞతలతో ఉందాం. ఓం నమో భగవతే శ్రీరమణాయ. శ్రీ అపీత కుచాంబా సమేత అరుణాచలేశ్వరాయ నమః. ఓం సుందరేశాయ నమః. ప్రేమతో నీనామమాలించు భక్తుల భక్తుగా బ్రోం అరుణాచల. ఇంతటి సదావకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు. శివతత్వం, శివకారుణ్యం, ఈ కోటి దీపోత్సవ వైభవానికి సంబంధించి చక్కటి ప్రవచనామృతాన్ని అందించినటువంటి శ్రీమతి అరుణాచల మాధవి గారికి మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మాతా నృసింహస్య పితా నృసింహ